హాయ్ అండి, అందరు బాగున్నారా? థ్యాంక్ యూ సో మచ్. 342 సబ్స్క్రైబర్స్ అయినాయి నాకు. నన్ను ఇదే విధంగా సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్తో నేను మంచి పొజిషన్కి రావాలని కోరుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే, మీకు ఇవాళ ఒక టాపిక్ ప్రజెంట్ నేనైతే బెండకాయ చార్జ్ చేస్తున్నా. ప్లీజ్ అది చూసుకుంటూ నా టాపిక్ వినండి. అయితే ఏమైందంటే, ఎగ్జామ్ రాసి వచ్చేటప్పుడు గల్లీలో కొంతమంది కూర్చున్నారు. ఈవినింగ్ టైంలో అందరు కూర్చుంటారు కదా, సేమ్ అట్లనే అందరు కూర్చున్నారు. నేను నడుచుకుంటూ వస్తుంటే వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. నన్ను చూసి వాళ్ళు మాట్లాడుకునే టాపిక్ని ఆఫ్ చేసేసి సైలెంట్గా ఉండి ఇట్లనే తల పైకెత్తి నన్ను చూస్తూనే ఉన్నారు. నేను మా ఇంట్లోకి వెళ్ళేదాకా నన్ను చూసుకుంటూనే ఉన్నారు. అయితే ఇది నాకు ఒక్కదానికి ఇట్లా జరుగుతుందా అని చెప్పేసి అని నేను అనుకున్నా. కానీ నాకు ఒక్కదానికనే కాదు, అంటే ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు రోడ్డు మీద నడుచుకుంటూ వచ్చేటప్పుడు పక్కన కూర్చునే వాళ్ళు కంపల్సరీ అచ్చుకుంటూ పోయేటోళ్ళ జోలి మాత్రమే తీసుకుంటారు. నాకు అర్థమైంది. ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఒకసారి నేను కూర్చొని ట్రై చేసిన, వీళ్ళు ఏం మాట్లాడుకుంటారు అనేసి కూర్చునేటప్పుడు ఒక అమ్మాయి ఉన్న వాళ్ళ తమ్ముడు ఇద్దరు కలిసి షాప్ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్తుంటే ఇగో వీళ్ళు ఇంట్లో ఇట్లా నాట అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. అమ్మో, ఇంత దారుణంగా మాట్లాడుకుంటారా వీళ్ళు అని చెప్పేసి అని గప్పుడు అర్థమైంది నాకు. తర్వాత ఇక నా గురించి కూడా వీళ్ళు ఇట్లనే మాట్లాడుకున్నట్టున్నది అని చెప్పేసి అని అనిపించింది. పోనీలే అని చెప్పేసి లైట్ తీసుకున్నా. కాకపోతే పాపం వాళ్ళు ఇద్దరు పోయేదాకా వాళ్ళ జోలే. ఇక వాళ్ళు పోయిన తర్వాత వేరే వాళ్ళు వచ్చిళ్ళు, అంటే రోడ్డు మీద నుంచి ఎవరో ఒకరు పోతారు కదా, అప్పుడు వాళ్ళ జోలు బంద్ చేసి మళ్ళీ వీళ్ళే స్టార్ట్ చేసిర్రు. ఇక వీళ్ళు బయట కూర్చొని ఇదే నా మీటింగ్ పెట్టేది అని చెప్పేసి అని అనిపించింది. అందుకే కావచ్చు మా వాళ్ళు బయట పోయి ఎప్పుడన్నా కూర్చుంటే తిట్టి మరి లోపలికి వెళ్తారు. అందుకోసమనే కావచ్చు. థ్యాంక్ యూ సో మచ్.